సత్యమూర్తి గారు, తుడా నిధులు ఎలా దుర్వినియోగం చేశారో మన అందరికీ తెలిసిందే. అదేవిధంగా తుడాకు సంబంధించిన వాహనాల్ని, అంటే ఈ వాహనాలు యూజ్ చేసి కూడా మద్యం ఏదైతే ఉందో, మద్యం కుంభకోణంలో వచ్చినటువంటి డబ్బులను తీసుకువచ్చి పూర్తి రాష్ట్ర వ్యాప్తంగా ఎలా పంచారనే ఒక సిట్ ఏదైతే ఉందో ఇప్పుడు నివేదిక కూడా ఇచ్చింది. సో ఎలా చూడాలి సార్ మొత్తానికి స్వామివారికి సంబంధించినటువంటి ఒక పవిత్రమైన లడ్డూని పూర్తిగా అన్నింటినీ కూడా స్వామివారిని నిలువు దోపిడీ చేసినటువంటి వైసీపీ నేతలు ఎవరైతే ఉన్నారో ఈరోజు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గురించి ఏం చెప్పుకోవాలంటారు? అప్పట్లో జగన్మోహన్ రెడ్డికి ఫ్రెండ్లీ గవర్నమెంట్ ఉండేది తెలంగాణ రాష్ట్రంలో. వాళ్ళ గురువు గారి, రాజకీయ గురువు కేసీఆర్ గారి గవర్నమెంట్ ఉండేది తెలంగాణలో. రెండు ప్రభుత్వాలు చాలా సఖ్యతతో పనిచేసినాయి. దేనికి? నీటిపారుదల ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కాదు, ఈ తుడా వాహనాలు హైదరాబాద్ వెళ్ళి రావడానికి, హైదరాబాద్లో డంపులు మెయింటైన్ చేయడానికి, ఆ డబ్బా అటపెట్టెల్లో పెట్టి క్యాష్ తీసుకొస్తుంటే ఎవరు అడ్డుకోకుండా ఉండటానికి, తెలంగాణ చెక్ పోస్టుల దగ్గర ఫ్రీగా ఉండటానికి, బలాన వాహనం వస్తుంది ఫ్రీగా వదలని అని చెప్పటానికి, ఈ రంగాలలో రెండు ప్రభుత్వాలు చాలా సహకరించుకున్నాయి అప్పట్లో. అందుకని ఇవన్నీ ఈ వెసులుబాట్లు బాగా కలిసి వచ్చినాయి. కలిసి వచ్చి ఆంధ్రాలో మద్యం కుంభకోణంలో డబ్బులు సంపాదించటం, అవి తీసుకొచ్చి హైదరాబాద్లో దాచిపెట్టుకోవటం, ఈ తరహాలో నేరం జరిగింది మొత్తం హైదరాబాద్లో. మనం చూసాం కదా, ఇప్పుడు నెల్లూరులో మైకా గనులు వాటికి సంబంధించిన డబ్బులు కూడా హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టారు. ఇప్పుడు ఆ టీడీఆర్ బాండ్స్ కుంభకోణంలో వచ్చిన డబ్బులు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టారు. ఈ మద్యం కుంభకోణంలో వచ్చిన డబ్బులు హైదరాబాద్లో రియల్ ఎస్టేట్లో పెట్టారు. కొన్ని సినిమాలు తీశారు. అంటే తెలంగాణలో వీళ్ళు రియల్ ఎస్టేట్ పెంచటానికి ఆంధ్ర ప్రజల రక్తాన్ని ఇక్కడ ధారగా పోశారు. తెలంగాణలో రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసుకోవటానికి ఆంధ్ర ప్రజల రక్తాన్ని అమ్ముకున్నారు. అంటే ఇటువంటి దారుణమైన పనులు చేశారు. ఈ రోజున ఈ లిక్కర్ స్కాండల్కి సంబంధించి బయటకు వస్తున్న విషయాలు, న్యాయస్థానాల్లో జరుగుతున్న ఈ వాదోపవాదనలు చూస్తూ ఉంటే నిజంగా ఇంత పకడ్బందీగా నేరం చేయాలి అంటే, లిక్కర్ కుంభకోణం చెయ్యాలి అంటే వీళ్ళకి ఎంత క్రిమినల్ బ్యాక్గ్రౌండ్ ఉంటే ఇటువంటి ఆలోచనలు వస్తాయి అనేది మనం ఇప్పుడు అందరూ కూడా ఆలోచించాల్సిన విషయం. ఎటువంటి పరిస్థితులు కల్పించారు అంటే, కోట్లాది రూపాయలు అక్కడి నుంచి తీసుకురావటం. ఇప్పుడు డంపులు దొరికినవన్నీ కూడా హైదరాబాద్ శివార్లలో దొరికినవే కదా, హైదరాబాద్ శివార్లలో దొరికినవి. వీళ్ళు ఎంత విచ్చలవిడిగా ఈ డబ్బులు సంపాదించారంటే, ఈ డబ్బులు ఒక అమ్మాయి ఈ డబ్బుల మీద కన్నేసి కొట్టేసి కలకత్తా పారిపోయింది. అమ్మాయి బాయ్ ఫ్రెండ్ వాళ్ళు అక్కడికి వెళ్ళి వాళ్ళు బిల్డింగులు కొనుక్కున్నారు. అంటే డబ్బులు కుప్పలు ఎట్లా పడేశారంటే ఎవడన్నా కొట్టేసినా కానీ వాళ్ళకి తెలియదు. అంటే అంత ఈజీ మనీ అన్నమాట. అంత ఈజీ మనీ తీసుకొచ్చి డంపుల్లో పెట్టుకొని ఆ డంపుల్లో దొంగతనాలు జరిగి, అదే దొంగ డబ్బులు అయితే ఆ డబ్బుల్లో దొంగతనం జరిగి, మరి దొంగతనం జరిగినప్పుడు పోలీసు కంప్లైంట్ ఇవ్వాలి కదా, ఎందుకు ఇస్తారు? అదే దొంగ డబ్బు కదా. ఇటువంటి దొంగ దందాలు చేసి ఇప్పుడు ఏమైంది అంటే, వాళ్ళు బెయిల్ కోసం ప్రయత్నాలు చేసుకుంటూ ఉంటే మరి కనీసం బెయిల్ కూడా వాళ్ళకి దొరకని పరిస్థితి ఉంది. ఇంత పకడ్బందీగా న్యాయస్థానాలు స్క్రూటినీ చేస్తూ ఉన్నా కానీ జగన్మోహన్ రెడ్డి వచ్చి ఇవన్నీ అక్రమ కేసులు అని చెప్తూ ఉంటాడు. మరి అక్రమ కేసులు అని చెప్పడానికి ఆయన దగ్గర ఏం ఆధారం ఉందో మరి మనకైతే తెలియదు. మొత్తానికైతే ఈ కేసుల్లో ఈ చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అనే ఇతను, అంటే జగన్మోహన్ రెడ్డికి క్లోజ్గా ఉండి అతను ఏం చెబితే
ఆ పని చేసే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి, అంటే మామూలుగా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మంత్రి అవుతాడు అనుకున్నారు అందరూ చాలామంది, ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి బాగా నమ్మిన బంటు కాబట్టి. కానీ జగన్మోహన్ రెడ్డి ఏం చేశాడంటే ఇతన్ని మంత్రిగా పెట్టకుండా ఈ ఎక్సైజ్ శాఖని అప్పగిచ్చినట్టున్నాడు. ఎక్సైజ్ మంత్రిగా నారాయణ స్వామిని పెట్టి ఒక డమ్మీని పెట్టేసి మిగిలిన పనులన్నీ నువ్వు చూసుకో అని చెప్పినట్టున్నాడు. అంటే ఒక రకంగా చూస్తే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డే ఆనాటి ఎక్సైజ్. వాస్తవానికి ఇందాక మీరు ఒక మాట చెప్పారు ఏంటంటే డబ్బులు ఎక్కడి నుంచి తెచ్చారు, ఎంత తెచ్చారు, ఎక్కడెక్కడ పెడుతున్నారు, ఎవరు కొట్టేసినా సరే అర్థం కాని పరిస్థితులు వీళ్ళు ఉన్నారని చెప్పి. సేమ్ దీనికి సంబంధించి మీరు చెప్పిన తర్వాత నాకు గుర్తొచ్చిన ఇంకో పాయింట్ ఏంటంటే 8,40,00,000 ఎలక్షన్ కమిషన్ దొరికిన తర్వాత దొరికిన వెంటనే ఈ డబ్బులు ఎవరి అంటే ఎవరు కూడా అసలుకి చెప్పలేదు, దాని గురించి క్లెయిమ్ చేయలేదు. తర్వాత ప్రద్యుమ్న అని చెప్పి ఒక క్యాండిడేట్ వచ్చి ఈ డబ్బులు నావి అని చెప్పేసి దాదాపు 11 నెలల తర్వాత తను వచ్చి నావి అని చెప్పేసి అన్నాడు. ఎక్కడివంటే నా రియల్ ఎస్టేట్ ఇది సంగతి ఏదో చెప్పాడు, అయిపోయింది. కట్ చేస్తే ఏదైతే కల్తీ మద్యంకి సంబంధించి ఏదైతే మద్యం కుంభకోణంకి సంబంధించిన కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి కావచ్చు, అదేవిధంగా చూసుకుంటే మనకి సజ్జల భార్గవ రెడ్డి కావచ్చు, ప్రద్యుమ్న, ఈ ముగ్గురు కలిసి బీమ్ స్పేస్ ఎల్ఎల్పి అని చెప్పి ఒక కంపెనీ పెట్టారు. ఈ ముగ్గురు ఆ కంపెనీలో వన్ ఆఫ్ ది పార్టనర్స్. సో చూసుకుంటే 8 కోట్లు పోయిన తర్వాత 11 నెలల తర్వాత ప్రద్యుమ్న వచ్చాడు, ఇవి నావి అన్నాడు. అదే ప్రద్యుమ్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కొడుకుతో కంపెనీలు ఏదైతే బీమ్ స్పేస్ ఎల్ఎల్పి అనే కంపెనీలో వన్ ఆఫ్ ది పార్ట్నర్. సో మొత్తానికి ఇంటర్లింక్స్ అన్నీ కూడా చూసుకుంటుంటే ఈ యొక్క డబ్బు లెక్క పెట్టింది ఎవరంటే వెంకటేష్. ఈ వెంకటేష్ దొరకముందు నా ఫ్రెండ్ అన్నాడు, దొరికిన తర్వాత మాకు సంబంధం లేదంటున్నాడు. సో ఎన్ని కోట్లు సార్ వాస్తవానికి డబ్బులంతా చేరాల్సింది ఎవరికి? వాస్తవానికి కల్తీ మద్యం తాగి దాదాపు ఏపీలో 1,00,000 మందికి మరణిస్తే ఇప్పటికీ కొన్ని లక్షల్లో పూర్తిగా అవయవాలు దెబ్బతిని ఉంటే ఈ డబ్బులంతా కూడా వాళ్ళకి పోవాల్సిన డబ్బులు. ఇది ప్రజల డబ్బు ఎప్పటికీ ప్రజలకు చేరే అవకాశం ఉంది. ఈ కేసు ఎప్పటికి తేలే అవకాశం ఉంది. ఈ ఎన్ని డెన్నులు ఎన్ని డంపులు ఇవన్నీ ఎప్పుడు తేలుతాయంటే ఏం చెప్తారు? అంటే ఆరోగ్యశ్రీ డేటా ప్రకారం 30,000 మంది ఈ స్పూరియస్ లిక్కర్ తాగడం వల్ల చనిపోయారని, కొన్ని వేల మందికి కిడ్నీలు లివర్లు పాడైపోయినాయని, అదొక 70-80 వేలు ఉంటాయి. కొంతమంది ఇంకా ఇప్పటికీ కూడా ట్రీట్మెంట్ తీసుకుంటున్నారు అనేది స్టాటిస్టిక్స్ ఆరోగ్యశ్రీ లెక్కల ప్రకారం. సో ఇక్కడ ఏంటి అంటే ఈ డంపుల్లోకి వచ్చి చేరిన డబ్బులు ఇవన్నీ కూడా ఏంటి అంటే క్యాష్ ట్రాన్సాక్షన్స్ ద్వారా వచ్చిన డబ్బులు. ఈ డబ్బులు కాకుండా వేరే డబ్బులు ఉన్నాయి. అవేంటి అంటే డిస్టిలరీస్ నుంచి ముడుపులుగా తీసుకున్న డబ్బులు. వాళ్ళకి ఆర్డర్ ఇవ్వటానికి ముడుపులు పర్సంటేజ్ తీసుకొని ఇచ్చే డబ్బులు. అందుకని 2 రకాల డబ్బులు ఉన్నాయి. ఇదేంటి అంటే ఇది క్యాష్ కలెక్షన్ డబ్బులు. క్యాష్ కలెక్షన్ చేసుకొని ఆ డబ్బులకి సంబంధించిన అకౌంట్ ఇది. అంటే పాపం పోలీసులు సిట్టు వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు అంటే ఇవన్నీ కూడా ఒక కొలికి తీసుకురావడానికి రకరకాలుగా ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు. ఈ సిట్టు వాళ్ళు ఇప్పటికే ఆధారాలు సేకరించారు, మొత్తం అంతా కూడా డంపులు ఎక్కడెక్కడ ఉన్నాయో కనిపెట్టారు, కొన్నిటిని స్వాధీనం చేసుకున్నారు. ఇక్కడ మనం మెయిన్గా చూడాల్సిన పాయింట్ ఏంటి అంటే ఈ లిక్కర్ కుంభకోణంలో ఉన్నవాళ్ళు పెద్ద వాళ్ళు, చాలా వాళ్ళకి సమాజంలో చాలా పలుకుబడి ఉన్నది, చాలా డబ్బులు ఉన్నాయి. ఇందులో సంపాదించిన డబ్బులతో పాటు అంతకుముందర ఒరిజినల్గా సంపాదించిన డబ్బులు చాలా ఉన్నాయి. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే కేసు అడుగు ముందరికి పడకుండా రకరకాల స్టెప్స్ వేస్తూ ఉన్నారు. అంటే కేసు ముందరికి వెళ్లకుండా ఉండటానికి ప్రతిబంధకాలు ఏర్పాటు చేస్తూ ఉన్నారు. సో వాటిని ఛేదించుకుంటూ వెళ్తూ ఉంటే అంటే మీకు ముళ్ళకంచె ఒకటి దాటంగానే ఇంకోటి దాటంగానే ఇంకోటి దాటంగానే ఇట్లా వస్తూ ఉంటే ఆ పరిస్థితి ఉండటం వల్ల కాలయాపన జరుగుతూ ఉన్నది. అంటే ఇది చూస్తుంటే ఎలా అనిపిస్తుంది అంటే జగన్ కేసులో డిశ్చార్జ్ పిటిషన్స్ కావచ్చు అలా దాదాపు 13 సంవత్సరాలుగా లేకుండా చేస్తున్నారు. అలాంటి ఐడియాతోనే జరుగుతుంది అనుకోవచ్చు. సేమ్ అట్లాగే అనుకోవచ్చు. అక్కడ వేసినవి డిశ్చార్జ్ పిటిషన్లు, ఇక్కడేమో వేరే పిటిషన్లు వేస్తూ ఉన్నారు. అంటే న్యాయపరమైన అంశాలని లేవనెత్తుకుంటూ ముందరికి వెళ్తూ ఉన్నారు.
సో అందుకని ఏది ఏమైనా కానీ ఇది ఒక మేజర్ స్కాండల్ ఇన్ ఇండియన్ పాలిటిక్స్. మొత్తం భారతదేశంలో ఇంత పెద్ద స్కాండల్ ఎక్కడా జరిగి ఉండదు. దీన్ని ఏంటి అంటే దీన్ని చాలా షార్ట్ స్పాన్లోనే పోలీసులు ఒక కొలిక్కి తీసుకొచ్చారు. అంతవరకు వాళ్ళని అప్రిషియేట్ చేయాలి. కానీ ఆంధ్రప్రదేశ్ ప్రజలు కోరుకుంటున్నది ఇది కాదు, ఇంకా ముందరికి వెళ్ళాలి, ఈ దోషులందరినీ కూడా శిక్ష పడేలాగా చేయాలి అనేది ఎవరైతే ఈ స్పూరియస్ లిక్కర్ తాగి చనిపోయారో ఆ కుటుంబాల వాళ్ళందరూ కోరుకుంటున్నది అది. అందుకనే ఇప్పుడు ఈ జగన్మోహన్ రెడ్డి పార్టీకి సంబంధించిన వ్యక్తులందరూ కూడా ఇప్పుడేదో కుంభకోణం జరుగుతున్నట్టు ఒక ప్రచారం చేయడానికి ప్రాధాన్యత ఇస్తూ ఉన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కుంభకోణాలు జరుగుతున్నాయి అన్న పిక్చర్ ఇవ్వటానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. అంటే పాత నేరాలని కప్పిపుచ్చుకోవటానికి, పాత నేరాలు బయటికి రాకుండా ఉండటానికి, పాత నేరాలు పోలీసులు ఏదన్నా బయట పెడితే దాని మీద ప్రజల్లో చర్చ జరగటానికి ఈ తప్పుడు సమాచారాన్ని ప్రొడ్యూస్ చేస్తూ ఉన్నారు. అందుకని ఇప్పుడు ప్రజలు ఆలోచించాలి. ఇప్పుడు పోలీసులు వాళ్ళ పని వాళ్ళు చేస్తూ ఉన్నారు, వాళ్ళకున్న ప్రతిబంధకాలని దాటుకుంటూ ముందరికి వెళ్తూ ఉన్నారు. ఈ జంక్చర్లో ఆలోచించాల్సింది ప్రజలు ఏం ఆలోచించాలి అంటే ఇది ఎంత దారుణంగా చేశారు, డబ్బులు ఎట్లా కొల్లగొట్టారు. అందుకని ఈ దోపిడీదారుల నుంచి రాష్ట్రాన్ని రక్షించుకోవాలి అంటే భవిష్యత్తులో ఏం చేయాలి అనేది రాష్ట్ర ప్రజలు కూడా ఆలోచించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. ఈ మొత్తం అంటే ఇప్పుడు మీరు అడగచ్చు, ఇప్పుడు ఎన్నికలు లేవు కదండి అని. ఎన్నికల కోసమే కాదు కదా, ప్రజలు ఆలోచించాలి, ప్రజలు చైతన్యవంతం కావాలి అనేది కేవలం ఎన్నికల కోసమే కాదు, సమాజం కరెక్ట్గా నడవటానికి కూడా ప్రజలు ఈ విధమైన విషయాలను ఆలోచించాల్సిన అవసరం ఉన్నది. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.